మొన్న ఈ మధ్య నార్వే జర్నలిస్ట్ని చూసాం. మోడీ దిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు ప్రెస్‌కి సమాధానం చెప్పరని అది బాగా వైరల్ చేసుకోండి. ఇప్పుడు యూరప్‌లో కొంతమంది మహిళా జర్నలిస్టుల కాన్సెప్ట్ ఏంటంటే, వైరల్ అవ్వడం కోసం ఏదో ప్రశ్నలేసి ప్రచారాలు పొందడం అన్నట్టు. దాంతో పాటు తమ వీరనారుల కిందన ప్రొజెక్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి, అమెరికా, యూరప్ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చూపించడం కోసం అని చెప్పేసి, సిరియా, పాలస్తీనా, లెబనాన్ లాంటి చోట్లకి పోతున్నారు. అక్కడికెళ్ళి ఇక్కడ అసలు వీళ్ళు ఎంతో అన్యాయానికి గురైపోతున్నారని చెప్తే, అక్కడున్నటువంటి మగవాళ్ళే నిలదీస్తున్నారు. అక్కడున్న మహిళలే కోడిగుడ్లు విసురుతున్నారు. బురకా లేకుండా వస్తే అక్కడ రిపోర్టింగ్‌కి అనుమతించట్లేదు. బురకా లేకుండా ఈవెన్ మొన్న పాకిస్తాన్‌లో మన దేశానికి సంబంధించిన అమ్మాయి వెళ్తే ఎట్లా ఉంది అన్నది చూసాం. బేసిక్‌గా ముస్లిం దేశాలు ఎస్పెషల్లీ ఈ కట్టర్ భావజాలం ఉన్నటువంటి దేశాల్లో ఇరాన్‌లో కావచ్చు, లేకపోతే గనక పాకిస్తాన్‌లో కావచ్చు, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో గాని ఇట్లాంటి చోట్లన, సిరియాలో కావచ్చు, ఇలాంటి చోట్లన ముస్లిం మహిళలే బురకా లేకుండా మరొక మహిళని అంగీకరించే పరిస్థితి లేదన్న సంగతి ఇప్పుడు అక్కడికెళ్ళాక పాఠాలు తెలుసుకుంటున్నారు వీళ్ళు.